హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. సమ్మర్ అంటేనే మనకు గుర్తొచ్చేది వడియాలు, ఊరగాయలు, ఉప్పు మిరపకాయలు. ఈరోజు నేనైతే వడియాలతో స్టార్ట్ చేస్తున్నాను. సగ్గు బియ్యం వడియాలు. సగ్గు బియ్యం నానబెట్టాల్సిన అవసరం లేదు, పిండి కలపాల్సిన అవసరం లేదు, ఏమీ లేకుండా సింపుల్ ప్రాసెస్లో దీన్ని మిక్సీ పట్టి చేస్తాను. నేను ఎలా చేస్తానో రెసిపీ చూపిస్తాను, మీరు చూసేయండి. ఈ సగ్గు బియ్యం మొత్తం వచ్చేసి 1/2 kg. నేను ఈ గ్లాస్తో కొలుచుకుంటే 2 గ్లాసెస్ వరకు వచ్చాయి. మనం ఏదైనా సరే దీన్ని కొలుచుకొని చేయాలి, ఎందుకంటే వాటర్ వేసేటప్పుడు బాగుంటుంది కాబట్టి ఎంత వాటర్ ఎంత క్వాంటిటీ అనేది మనకు కరెక్ట్గా తెలుస్తుంది. అందుకని కొలుచుకుని చేద్దాం. ఇది వచ్చేసి నాకు 2 గ్లాసెస్ వచ్చింది. ఫస్ట్ వచ్చేసి ఈ సగ్గు బియ్యాన్ని మిక్సీ పట్టుకుందాము. చూసారా, పౌడర్ చేసుకొచ్చాను. చూడండి, చూడడానికి చక్కెర లాగా కనిపిస్తుంది, మరీ అంత మెత్తగా పౌడర్ లాగా కాదు ఇది. సార్ చూడండి, చక్కెర లాగా ఉంటుంది, మరీ మెత్తగా కూడా రాదు. దీంట్లో నేను ఒక గ్లాసు, ఒకటి కాదండి, ఒక 3 గ్లాసులు నీళ్లు వేసుకుంటున్నాను. వేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేస్తాను. ఒకసారి బాగా కలిపేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాము. నేను ఇందాక దీంట్లో 3 గ్లాసులు పోసాను కదా నీళ్లు, ఇది కొంచెం గట్టిగా అనిపించింది నాకు, అందుకని ఇంకో 3 గ్లాసుల నీళ్లు, మొత్తం 6 గ్లాసుల నీళ్లు పోసుకుంటున్నాను దీంట్లో. ఇవి కొంచెం ఉబ్బుతాయి కాబట్టి సరిపోతుంది మనకి ఎసరు కాగే లోపల. అలాగే మిగిలిన వాటర్ స్టవ్ పైన పెట్టేసుకున్నాను. ఎసరికి మిగిలిన వాటర్ అంటే ఏంటంటే, ఒక గ్లాసుకి 8 గ్లాసులు. నేను ఇక్కడ 2 గ్లాసులు సగ్గు బియ్యం తీసుకున్నాను కాబట్టి 16 గ్లాసుల నీళ్లు. దీంట్లో 10 గ్లాసుల నీళ్లు వేసుకున్నాను గిన్నెలో, అలాగే 6 గ్లాసులు సగ్గు బియ్యంలో వేసుకున్నాను. మొత్తం 16 గ్లాసుల నీళ్లు తీసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీలో పెట్టినా 1:8 ఇది గుర్తుపెట్టుకోండి. ఒక గ్లాసుకి 8 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇందులోనే మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు. నీళ్లు ఇలా ఎసరు కాగిన తర్వాత దీంట్లో మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా సగ్గు బియ్యము, అది వేసేసుకుందాము. సగ్గు బియ్యం వేసేటప్పుడు గట్టిగా కాకుండా కొంచెం పల్చగా ఉండేటట్టు చూసుకోండి, అప్పుడే ఉండలు కట్టకుండా ఉంటాయి. కొంచెం లూజ్గా ఉండేటట్టు చూసి వేసుకోండి సగ్గు బియ్యము. వేసిన వెంటనే ఇలా కలుపుతూ ఉండండి. చూడండి, వేసిన ఒక 15 నిమిషాలకి ఇలా రెడీ అవుతుంది. ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత అందులో ఒక 2 స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా మీ టేస్ట్కి సరిపడినంత పచ్చిమిర్చి, నేనైతే ఒక 5 చిల్లీస్ తీసుకున్నాను ఇక్కడ, దాన్ని మిక్సీ పట్టేసుకొని వేసేసుకోవాలి. పచ్చిమిర్చి వేసిన తర్వాత 1 నిమిషం అలా కలిపేసుకొని స్టవ్ ఆపేసేసుకోండి. చాలా మంది పచ్చిమిర్చి స్టార్టింగ్ లోనే వేస్తూ ఉంటారు, ఎసరు కాగేటప్పుడే. ఆ స్టేజ్ లో వేస్తే ఏంటంటే కలర్ చేంజ్ అయిపోతుంది. తెల్లగా రావాలంటే వడియాలు ఈ లాస్ట్ స్టేజ్ లో వేసుకోండి పచ్చిమిర్చిని, జీలకర్రని. ఇలా వేసి స్టవ్ ఆపేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. దీన్ని కొంచెం చల్లారిన తర్వాత మనం వడియాల్లాగా పెట్టేసుకోవడమే. మీకు సాల్ట్ ఇప్పుడే టేస్ట్ చూసుకోండి, కొంచెం తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఒక కాటన్ చీర తీసుకొని ఇలా బాగా నీట్గా తడిపి దాన్ని గట్టిగా పిండేసుకోవాలి. పిండి ఇలా వేసేసుకోవాలి. మేము మంచం పైన వేస్తున్నాం వడియాలు, కింద కాకుండా. ఇలా కొంచెం కొంచెం తీసుకొని పల్చగా స్ప్రెడ్ చేసినట్టు వేయాలి. కొంచెం మందంగా వేస్తే ఏంటంటే వడియాలు మొత్తం అయిన తర్వాత మనం మధ్యలో కొంచెం లావుగా వస్తాయి. అందుకు ఇలా చూడండి, వేసిన తర్వాత కొంచెం అలా అలా స్ప్రెడ్ చేస్తున్నాము రౌండ్ షేప్లో వచ్చేటట్టు. నేను ఇక్కడ కొంచెం మీడియం సైజ్లో వేసుకుంటున్నాను, మీకు కావాలంటే కొంచెం పెద్దవి కూడా వేసుకోవచ్చు. నాకు హెల్ప్ చేయడానికి మమ్మీ అమ్మమ్మ ఇద్దరు వచ్చారు, అందరం కలిసి వేసేస్తున్నాము వడియాలు. ఇవి చల్లారే కొద్దీ కొంచెం థిక్గా అవుతూ ఉంటుంది, గట్టి పడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు కొంచెం వేడి నీళ్ళు తీసుకొని దాంట్లో మిక్స్ చేసి వేసుకోవచ్చు, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మాకైతే సరిపోయింది. కొంచెం ఎక్కువ వేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం గట్టి పడితే మిక్స్ చేసుకోండి.
మీకు డౌట్ రావచ్చు నా వెనక ఎండ మండిపోతుంటే మేము నీళ్ళలో వేస్తున్నాం ఏంటి అని. ఎండకు కూర్చోలేక మంచం పైన వేసి తర్వాత మంచం అటు షిఫ్ట్ చేద్దామని నీళ్ళలో కూర్చొని వేస్తున్నాము. పొద్దున్నే స్టార్ట్ చేసేస్తే ఈ ఎండకి పెట్టేసుకోవచ్చు. మాకు పిల్లలకి స్కూల్కి పంపించేసరికి లేట్ అయిపోయింది. అందుకు వాళ్ళని పంపించి ఈ పని చేసేసరికి ఈ టైం అయింది. ఎండ విపరీతంగా ఉంది మా వెనక. మీరు అనుకోవచ్చు వడియాల షాపుల్లో బయట కొనుక్కుంటే అయిపోతుంది కదా, ఎందుకు ఇలా పెట్టుకోవడం, టైం వేస్ట్, అలాగే ఎనర్జీ వేస్ట్ అన్ని అనుకుంటారు. మళ్ళీ వడియాలు అదొక ఎమోషన్ అన్నమాట. నా చిన్నప్పుడు రోజులన్నీ గుర్తు చేసింది. మేము చిన్నప్పుడు మేడ పైన పెట్టుకునే వాళ్ళము, ఇప్పుడు చాలా వరకు తగ్గించేసాము. కొంతమంది కవర్ పైన కూడా అలా పెడతారు. కవర్ పైన ప్లాస్టిక్ మంచిది కాదని మేము ఇలా చీర పైన, కాటన్ చీర పైన ఇలా పెట్టేస్తున్నాము. పిల్లలు మాకన్నా ఫస్ట్ వచ్చేస్తారు మేము పెడతామని ఇంట్లో ఉంటే వాళ్ళు. మేము ఒక మంచానికే వస్తుంది అనుకున్నాము, కానీ పిండి కొంచెం మాకు వచ్చింది కాబట్టి ఇంకొంచెం కింద చీర వేసుకొని ఎండలో పెట్టేస్తున్నాము. ఎండ కాసేపటికి అదిరిపోతుంది మాకైతే. మంచాన్ని ఎండలోకి షిఫ్ట్ చేసేసాము. మాకు ఈ మంచం ఒకటే వస్తుంది అనుకున్నాను పిండి, కానీ ఇంకొంచెం పిండి మిగిలేసరికి ఇలా కింద చీర పరిచి కింద వేసేసాము. చూడండి, వడియాలంతా ఎండిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. బాగా చక్కగా ఆరిపోయాయి. మేము నిన్న మధ్యాహ్నము 11 అయ్యింది కంప్లీట్ అయ్యేసరికి మొత్తం వడియాలు. ఈరోజు 11 కల్లా మొత్తం ఎండిపోయాయి. బాగా ఎంత నీట్గా ఆరిపోయాయో. వీటిని చీర వెనక్కి తిప్పి ఇలా నీళ్లు చినకరించాలి. మనం చీరని ఇలా ఎడ్జెస్ పట్టుకొని అటు ఒక పక్క ఇటు ఒక పక్క లాగినా కూడా చూడండి ఎలా పైకి లేస్తున్నాయో వడియాలు అన్నీ ఎంత సింపుల్గా ఈజీగా వచ్చేస్తున్నాయి. చూడండి, వడియాలన్నీ తీసిన తర్వాత ఇలా ఉంటాయి. అంటే మనం చీరని తడిపి తీస్తాం కాబట్టి కొంచెం తడిగా ఉన్నట్టు అనిపిస్తాయి. మళ్ళీ కాసేపు ఎండకు పెట్టేస్తే చక్కగా ఎండిపోతాయి. అన్నీ ఇలా వచ్చాయి చూడండి. ఇవి కొంచెం తడిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకొంచెం సేపు అలాగే ఎండకు పెట్టేద్దాము. పూర్తిగా ఎండిన తర్వాత ఇలా ఉంటాయి. పట్టుకుంటే క్రిస్పీగా ఉంటాయి. చూడండి, సౌండ్ చూడండి ఎలా వస్తుందో ఒకసారి. ఇలా గలగల అనేంత వరకు బాగా ఎండబెట్టుకోవాలి వీటిని స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు నిలవ ఉంటాయి. వీటిని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు.
చూడండి వడియాల కలర్ ఎలా ఉన్నాయో, తెల్లగా చూడ్డానికి. ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా సగ్గుబియ్యంతో వడియాలు ఎలా చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.